హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం ఏం మాట్లాడుకుందామంటే ప్రజెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది కదండి. సో ఎన్డీఏ గవర్నమెంట్లో ఏ పథకాలు ఉచితంగా ఉంటాయి, అలాగే మనకి ఏ పథకాలు ఈవెన్ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది, దీంట్లో మనకి ఏ విధంగా ఏవి లబ్ధి చేకూరుతాయి మెయిన్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మెయిన్గా ఏమంటే చాలామందికి చాలా విధాలుగా డౌట్లు ఉంటాయి. ఏం డౌట్లు అంటే మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టు ఇసుక అనేది ఏ విధంగా ఇసుకపై ఏ విధంగా వీళ్ళు ప్రతిపాదనలు తెస్తారో, అలాగే రానున్న రోజుల్లో ఈవెన్ ఇసుకపై ఎలాంటి ఆంక్షలు ఉంటాయని చాలామంది ఊహించారు. సో కాకపోతే సిబిఎన్ గవర్నమెంట్ అయితే ఒకటి చెప్పింది, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీ ఇసుక ఉచిత ఇసుక విధానం కూడా ప్రవేశపెడతామన్నారు. సో దీనిపై ప్రతిపాదనలు అయితే మోపారండి. మొత్తం అంతా సమీక్షించిన తర్వాత ఒక కొలిక్ అయితే వచ్చారు. మెయిన్గా ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే టన్ను ఇసుక ఏదైతే ఒక టన్ను దాదాపు 1000 కిలోలు ఇసుక వచ్చేసి కేవలం 88 రూపాయలకే ఇచ్చారండి. మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే హెడ్లైన్స్ చదువుతాను చూడండి. ఉచిత ఇసుక విధానంపై అధికారులు మార్గదర్శకాలు అయితే సిద్ధమైతే చేశారు. గతంలో టన్ను 475 చొప్పున విక్రయించారు. కాంట్రాక్టర్ రవాణా ఖర్చు 100 తీసేయగా మిగిలిన 375 ప్రభుత్వానికే చేరేది. ఇకపై ఆ మొత్తం కాకుండా 88 రూపాయలు వినియోగదారుల నుంచి వసూలు చేశారు. ఆ డబ్బును స్థానిక సంస్థలకే కేటాయిశారు. 88తో పాటు స్టాక్ పాయింట్ లోడింగ్ ఖర్చు, రవాణా వ్యయాన్ని దాదాపు కలెక్టర్లు ఖరారు చేశారు. మెయిన్గా ముందు మనకి జగన్ గారి గవర్నమెంట్లో అయితే ఇసుక దోపిడీలు అయితే భారీగా జరిగాయండి. ఇసుక దోపిడీలు భారీగా జరిగాయి. మ్యాక్సిమం ఇదైతే తీసేయాలని ఏదైతే ముందైతే కాంట్రాక్టర్లు ఉన్నాయి కదండి, కాంట్రాక్టర్స్ అవైతే రద్దు అయితే చేశారు. చంద్రబాబు గారు చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారని అనుకుంటాను. మెయిన్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే 88 రూపాయలకే ఇసుక ఇచ్చే విధానాన్ని అనేది వీళ్ళైతే తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ ఇది మ్యాక్సిమం సోమవారం ఇంకా ఇంప్లిమెంట్ చేశారని అంటున్నారు. సో ఇంకా దీనిపై ఫస్ట్ ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసింది. అధికారులు అయితే దీన్ని సిద్ధం అయితే ఏ విధంగా ముందుకు నడపాలి, ఏ విధంగా చేయాలైతే వాళ్ళైతే సిద్ధం అయితే చేశారు. సో దీనిపైన వితిన్ కొన్ని రోజుల్లోనే మనకి స్పష్టత వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మెయిన్గా మనకి ఇక్కడ వీళ్ళు ఏం చెప్పగలరంటే 88 రూపాయలకే టన్ను ఇసుక అయితే ఇస్తారు. దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు ఇప్పుడు లోడింగ్ ఉంటాయి కదండి, దానికి ఒక 100 రూపాయలు అదనం అయితే ఉన్నారు. మెయిన్గా మీకు మహా ఒక 200 రూపాయలు అయితే టన్ను ఇసుక అయితే పడచ్చండి. మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా వరకు మేలే కదండి. ఏదైనా చెప్తారంటే ఖచ్చితంగా చేస్తారు. కాకపోతే దీంట్లో అధికారులు పొరపాట్లు లేకుండా చెప్పిన హామీని చెప్పినట్లుగా చేస్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ మనకి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇంకా ఒక దాదాపు 1 మంత్ కావస్తుంది. సో చెప్పిన హామీలన్నీ నిధి నిదానంగా అమలు చేస్తారు. మెయిన్గా వీళ్ళు ఏమంటున్నారంటే మన వాళ్ళు ఎలా వితిన్ వచ్చిన 1 నెలలోనే అన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చేయలేరు కదా. ఈవెన్ అప్పుడు జగన్ గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 6 మంత్స్ ఏమో పట్టింది అమ్మఒడి ఇవ్వడానికి. ఇప్పుడు దీనిపై చాలామంది చాలా విధాలుగా ఉండండి. ఓపిక అనేది ఓపిక అన్నిటికీ సమాధానం చెప్తుంది. సో ఇసుక తెచ్చారు, ఇంకా 2-3 రోజుల్లో మ్యాక్సిమం ఇంకో పథకం తీసుకురావచ్చు. అలాగే నిధి నిదానంగా కూడా ఇప్పుడు ఏదైతే ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఉచితమో అది కూడా తీసుకొస్తారు. కాకపోతే వచ్చిన 1 నెల అయింది, ఇంకా మొత్తం దీనిపైన సిద్ధం చేస్తారు. ఏ విధంగా ముందుకు పోతే మనము ఇందులో సక్సెస్ కాగలమని చాలామందికి సిబిఎన్ గారు అయితే ఇదే ఆలోచిస్తారు. ఏ విధంగా మనం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏది కన్సిడర్ తీసుకొని సపోజ్ ఇసుకే కానివ్వండి, ఏది కన్సిడర్ చేసుకుని సపోజ్ రేషన్ కార్డా, లేదా వాళ్ళ నెలవారీ ఆదాయమా, లేదా వార్షిక ఆదాయమా, సంవత్సరాది ఆదాయమా, ఇలా అయితే చూస్తారు. సో దీనిపైన అధికారులు సిద్ధం అయితే చేస్తున్నారు. సో ఇంకా 2-3 రోజుల్లో మ్యాక్సిమం 2-3 రోజుల్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ దీనిపైన అధికారులు అయితే సిద్ధం అయితే చేశారు. ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలా, ఎట్లా ఏమనేది క్లియర్గా వెళ్ళితే చెప్తున్నారు. సో అధికారులు అయితే మార్గదర్శకాలు అయితే సిద్ధం అయితే అయిపోయినాయండి. ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ చేయడమే లేటు. ఇంకా మ్యాక్స్ మనకి సోమవారం లోపల దీన్ని ప్రవేశపెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎనీవే గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు, చాలా మంచి వార్త అని చెప్పొచ్చు. ఎప్పుడైనా మంచి వార్త చెప్పేటప్పుడు మంచి జరిగితే మంచి జరిగిందనే చెప్తాను, చెడు జరిగితే నేనేమి టీడీపీ సపోర్టర్ అయితే కాదు, అట్లని జగన్ గారి సపోర్టర్ అయితే కాదు, జనసేన సపోర్టర్ అని కాదు, మనం ఈక్వల్ న్యూట్రల్. ఇంకా మెయిన్గా సో దీనిపై ఆల్మోస్ట్ మార్గదర్శకాలు అయితే వచ్చేసినాయి. 88 రూపాయలకే టన్ను ఇసుక, దాంతోపాటు ఇంకా అదనంగా ఒక 100 రూపాయల ఛార్జెస్ 100 రూపాయల ఛార్జెస్ అయితే ఉంటాయి. ఏది మీ లొకేషను
రీచ్ని బట్టి దీనికి 100 రూపాయలు అయితే ఛార్జెస్ అయితే ఉంటాయండి. మెయిన్గా ఉద్దేశం అయితే ఇదే. సో ఇదండి ప్రస్తుతానికున్న ఇసుకపై మార్గదర్శకాలు, ప్రస్తుతానికి ఉన్న మార్గదర్శకాలు అయితే ఇదే. సో ఇంకా ముందుకి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారనేది చూడాలి. ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే దీని గురించి. సో చూద్దాము ఈ ఇసుక విధానం అనేది ఏ విధంగా ముందుకు సాగుతుంది అయితే చూడాలి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం ఏం మాట్లాడుకుందామంటే ప్రజెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది కదండి. సో ఎన్డీఏ గవర్నమెంట్లో ఏ పథకాలు ఉచితంగా ఉంటాయి, అలాగే మనకి ఏ పథకాలు ఈవెన్ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది, దీంట్లో మనకి ఏ విధంగా ఏవి లబ్ధి చేకూరుతాయి మెయిన్గా